అందరికీ నమస్కారం. రామచంద్రమూర్తి స్వామి యుద్ధంలో ఆదిత్యుని పూజించి ఘన విజయాన్ని సాధించాడు. అలానే మన జీవితంలో ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి మనకు వేద పురాణాలు చెప్పిన ఒక మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఈ విధంగా ముగ్గు వేసుకొని, రథం ముగ్గు కానీ ఏదో సుదర్శింది ఇట్లా సూర్యుని బొమ్మ పెట్టుకొని మనం చేసుకుంటే మన ఇంట్లో 11 రౌండ్లు ఇలా తిరిగితే ఈ మంత్రం చదువుకుంటా 11 సార్లు చదివితే మనకు స్థిరంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మన జీవితం ఆనందంగా గడుస్తుంది. ఎందుకంటే రామాయణ కాలంలో రాముడి పరిపాలనలో ఎలా ప్రజలు జీవించారో నాకు ఆ విధంగా అందరూ ఈర్ష్య దేశాలు లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. అందరం ఆనందంగా ఉండి సమాజం కూడా ఆనందంగా ఉంటుంది, హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈర్ష్య ద్వేషాలు లేకుండా అందరూ ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకొని, ఎవరి పూజలు వాళ్ళు చేసుకొని, ఎవరి కర్మలు వాళ్ళు పోగొట్టుకుంటా ఈ విధంగా పూజలు చేసుకొని సర్వేజన సుఖినో భవంతు.